जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंधु गुजरात मराठा जन द्राविड उत्कल भंगा। विंध्या हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तब शुभाशिष मागे। गाहे तन जय गादा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। స్వాతంత్రం యొక్క నిజమైన అర్థం ఏమిటి? స్వాతంత్రం అనేది కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు, ఇది సామాజిక, ఆర్థిక మరియు సాంస్కృతిక స్వేచ్ఛను కూడా సూచిస్తుంది. ఇది కుల మత భేదాలను అధిగమించి అందరూ సమానమైన అవకాశాలు, గౌరవం పొందే సమాజాన్ని నిర్మించడం ద్వారా నిజమైన స్వాతంత్రాన్ని మనం సాధిస్తాం. స్వాతంత్రం కోసం స్వాతంత్ర సమర యోధులు భారతదేశ ఉద్యమంలో విశిష్ట పాత్ర పోషించారు. వారిలో కొందరు మహాత్మా గాంధీ గారు 1869 నుండి 1948 వరకు అహింస సిద్ధాంతంతో భారత స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన రాష్ట్రపిత దండి ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి కార్యక్రమాల ద్వారా బ్రిటిష్ పాలనను సవాలు చేశారు. సుభాష్ చంద్రబోస్ 1897 నుండి 1945 వరకు నేతాజీగా పిలువబడే ఈ వీరుడు ఇండియన్ నేషనల్ ఆర్మీ INA స్థాపించి జై హింద్ మరియు తుమ్ ముజే ఖూన్ దో మై తుజే ఆజాదీ దూంగా నినాదాలతో పోరాటం చేశారు. భగత్ సింగ్ 1907 నుండి 1931 వరకు క్రాంతికారి నాయకుడు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ HSRA ద్వారా పోరాడారు. 23 ఏళ్ల వయసులో ఉరిశిక్ష అనుభవించారు. అదేవిధంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1888 నుండి 1958 వరకు పోరాడారు. భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో కీలక నాయకుడు, అహింస ఉద్యమంలో గాంధీజీతో కలిసి పనిచేశారు మరియు హిందూ ముస్లిం ఐక్యతను ప్రోత్సహించారు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ 1890 నుండి 1988 వరకు పోరాడారు. సరిహద్దు గాంధీగా పిలువబడే ఈ నాయకుడు ఖుదాయి ఖిద్మత్ గార్ రెడ్ షర్ట్ ఉద్యమాన్ని నడిపించారు. అహింస సిద్ధాంతంతో ఉత్తర పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లో బ్రిటిష్లకు వ్యతిరేకంగా పోరాడారు. అష్ఫాకుల్లా ఖాన్ 1900 నుండి 1927 వరకు కాకోరి రైలు దోపిడీ కేసులో క్రాంతికారి భగత్ సింగ్తో కలిసి HSRAలో పనిచేశారు. 27 ఏళ్ల వయసులో ఉరిశిక్ష అనుభవించారు. బద్రుద్దీన్ త్యాగి 1844 నుండి 1906 వరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపక సభ్యులలో ఒకరు. హిందూ ముస్లిం ఐక్యత కోసం కృషి చేశారు మరియు బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. అబ్బాస్ త్యాగి 1853 నుండి 1936 వరకు గాంధీజీతో కలిసి దండి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. గుజరాత్లో స్వాతంత్ర ఉద్యమాన్ని బలోపేతం చేశారు. జోసెఫ్ బాప్టిస్ట్ 1890 నుండి 1935 వరకు గోవాలో బ్రిటిష్ మరియు పోర్చుగీస్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన క్రైస్తవ నాయకుడు. గోవా విముక్తి ఉద్యమంలో పాల్గొన్నారు. మేడం బికాజీ కామాగ్ పార్సీ నేపథ్యం నుండి వచ్చినప్పటికీ కొందరు ఆమె ప్రభావం వల్ల ఆమె 1907లో జర్మనీలో భారత జాతీయ పతాకాన్ని ఎగరవేసి మొదటి వ్యక్తి మరియు మదర్ ఇండియాగా పిలువబడింది. భాయ్ భగత్ సింగ్ 1907 నుండి 1931 వరకు పోరాడారు. కరతార్ సింగ్ సరాబా 1896 నుండి 1915 వరకు పోరాడారు. అదేవిధంగా ఉధామ్ సింగ్ 1899 నుండి 1940 వరకు పోరాటం సాగించారు. చంపారాం శరణ్ 1873 నుండి 1946 వరకు పోరాడారు. ఇంగ్లీష్ చంద్ర జైన్ 1909 నుండి 1993 వరకు పోరాడారు. శాంతి కుమార్ మొరార్జీ 1890 నుండి 1972 వరకు స్వాతంత్ర సమర యోధులు. ఈ విధంగా తమ పోరాటాన్ని తన కుల మతానికి అతీతంగా వాళ్ళు కలిసికట్టుగా పోరాడి మనకు భారత స్వతంత్రాన్ని తీసుకొని వచ్చారు. కాబట్టి మనం మన భారతదేశాన్ని కాపాడుకోవాలి. మనమంతా ప్రేమను రాగాలతో కలిసిమెలిసి ఉండాలి. మన ఐక్యతను చూపించాలి. దేశం వైపు ఎవరైనా చూస్తే వాళ్ళను మనం వదలకుండా మనం కలిసికట్టుగా పోరాడాలి. జై హింద్.